సార్ ఇప్పుడు ఒకప్పుడు జనరేషన్‌లో అంటే ఏఎన్నార్, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఆ జనరేషన్‌లో హీరోయిన్స్‌ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు సార్? అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో హీరోయిన్స్‌ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? డిఫరెన్స్ ఏంటి సార్? డిఫరెన్స్ ఏమీ లేదు. అప్పుడు రాక రాక డ్యాన్సులు నేర్చుకుని అవి చేసుకుని సావిత్రి లాంటి వాళ్ళు, అంజలీదేవి లాంటి వాళ్ళు వీళ్ళంతా డ్యాన్సుల్లో బాగా నేను విన్నది. నేను అప్పుడు పుట్టలేదు కదా. నేను విన్నదేమి ఇలాగే మంచి మంచి వాళ్ళ గురించి హిస్టరీ ఉంటుంది కదా. అది చదువుతున్నప్పుడు వాళ్ళ పాత పాటలు ఉంటాయి. మంచి మంచి సాంగ్స్ చేసినప్పుడు కింద రాస్తూ ఉంటారు. సో ఆ విధంగా మంచి డ్యాన్స్లో ఇదిగా ఉన్న ఆ కమ్యూనిటీ నుంచి వచ్చింది అంజలీదేవి. పెద్దాపురం నుంచి అక్కడి నుంచి వచ్చింది. సావిత్రి అలా కాదు, విజయవాడ నుంచి వచ్చిన పక్క నుంచి ఎవరో సినిమా ఫీల్డ్ అంటే అప్పుడు రియర్గా బాగా డ్యాన్స్ చేయగలగాలి, బాగా నటించాలి అనే దానికి ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఉన్న పాతకాలపు చక్రపాణి గారిని డైరెక్టర్ బిఎన్ రెడ్డి, ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి మేనేజర్, అయిన తర్వాత డైరెక్టర్ వీళ్ళంతా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ట్రై చేసి ఎక్కడంటే అక్కడ హైదరాబాద్ కాదు, మెడ్రాస్లోనే ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అక్కడికి వచ్చి ప్రయత్నించేవారు. డ్యాన్స్ ఏమా అనగానే చేసేది అనమాట. ఆ పాతకాలపు డ్యాన్సులు బాగా డ్యాన్స్ చేస్తుంది. ఆ టైప్లో ఈ అమ్మాయిని ఇలా పెడదాం అనుకున్నారు అనమాట. అంతే. తర్వాత ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు అది మళ్ళీ రిలేషన్షిప్ని బట్టి. ఎప్పుడూ ఒకటే. ఒక ఆడది మగాడు ఇప్పుడు ఎలాగ ఉన్నాడో అప్పుడు అలాగ ఉంటాడు. ఒక ప్రొడ్యూసరు అండ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు అలాగ ఉంటారు. మనసు పడేసుకుంటే అడుగుతాడు, ఆ అమ్మాయి ఓకే అంటే పడుకుంటారు. ఏముంది అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా పడుకోవాలి. కాకపోతే అప్పుడు ఒక ఇది ఉండేది బాబు సినిమా ఫీల్డ్లో నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఉంటారట అని అనేవారన్నమాట. కేరే జాక్ అనే అమ్మాయిలు కూడా ఉన్నారు. అలాగొచ్చిన వాళ్ళు అంతాను. సావిత్రి గారు అలా ఉన్నా కూడా అందరితోటే లేదే. ఆవిడకి నచ్చిన జమినీ గణేషన్ అన్న అతనితో ఉండేవారు. అందగాడు, బ్రాహ్మడు. మా కాలేజ్ అతను మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. అతని గురించి చెప్తానమాట. అతనికి మా కాలేజీలో పెట్టిన పేరు సాంబార్ అట. తమిళన్ కాబట్టి, బ్రాహ్మణ్ కాబట్టి సాంబార్. సో తమిళనాడు అంతా సాంబార్ అనేవారు. అందగాడు అందరూ. రేఖా మదరు ఆవిడ తెలుగు ఆవిడే, పుష్పవల్లి, సావిత్రి తెలుగు ఆవిడే, అసలు ఒరిజినల్ బారు ఆవిడ ఉన్నారు. సో అలాగా ముగ్గురు అఫీషియల్, నాన్ అఫీషియల్ అందరికీ అంతే, ఎంజీఆర్ అంతే, అందరికీ అంతే. దాని చేత ఆ రోజులు ఇంకా ఎక్కువ ఉండేది. అవసరం అని కాదు, వీళ్ళే హీరోల దగ్గరికి వెళ్ళేవారు. నిర్మాతలతో పడుకున్నారా లేదా అనేది నాకు అంతగా తెలియదు, కానీ ఉంటుంది. వండుకుంటే ఎలా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. రిలేషన్షిప్ లేకుండా ఒకే హీరోయిన్ని 2-3 సినిమాలో అతను ట్రై చేశాడంటే మస్ట్ బీ హ్యావింగ్ ఏ రిలేషన్షిప్. అలా చాలామందికి అప్పుడు తేడా ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు వచ్చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు, మంచి ఫ్యామిలీ, చెడ్డ ఫ్యామిలీ, మొత్తం అన్ని రకాల జనాలు కూడా సినిమాలోకి వస్తేనే మనకి ఇది ఉంటుంది, ఇది బాగా సంపాదించుకోవచ్చు అనేది అవేర్నెస్ వచ్చేసింది. ఒకప్పుడు ఒప్పుకునేవారు కాదు. అయ్యో మా సాంప్రదాయమైన ఫ్యామిలీ చేత మా అమ్మాయిని పంపం అని చాలా కాలం అనేవారు. ఇప్పుడు అది పోయి జాగ్రత్తగా కొంచెం అసలు రావడమే చాలా గ్రేట్. ఆ టైంలో ఏమైపోయింది, ఇక్కడ మన తెలుగు అమ్మాయిలు వచ్చినా కూడా మన సౌత్ ఇండియన్ వాళ్ళు మంచి అందమైన అమ్మాయిలు రావట్లేదు అనేవారు. జయప్రద వచ్చిందంటే ఆవిడ అమ్మాయి ఆ టైప్ ఆఫ్ కమ్యూనిటీ వచ్చింది. అర్థమైంది నీకు, ఇంక్లూడింగ్ జయసూద్ వాళ్ళంతా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వచ్చారు. ఇప్పుడున్న వాళ్ళు ఏంటి, అందరూ వస్తున్నారు. కాకపోతే ఎక్కువ నార్త్ ఇండియన్స్కి ఎందుకు బొగ్గు చూపిస్తారంటే ఆరియన్స్, వైట్ స్కిన్, వాళ్ళు దే ఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్. మీరు మీ సెన్సార్ ఒప్పుకోవాలి తప్పితే నేను రెడీ అంటారనమాట. అంచేత అలా మన వాళ్ళు అనకపోవచ్చు ఇంకా. కానీ ఇప్పుడు మన వాళ్ళు కూడా వాళ్ళని అధిగమించారు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసు. ఇలా కొట్టేమంటే వస్తుంది. వాట్ ఈస్ క్యాస్టింగ్ కౌచ్, వాట్ ఈస్ దిస్ బగర్ ఈస్ బ్లాబరింగ్ అన్న కూడా వస్తుంది. అందరి అభిప్రాయాలు వస్తాయి. అసలు ఎలా సినిమా ఫీల్డ్లో పైకి రావాలనేది కూడా వస్తుంది. అంచేత అవన్నీ తెలియకుండా ఉన్నారంటే కూడా నేను నమ్మను. అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ ఎవ్రీథింగ్ దే నోస్. ఇక్కడ యూ హ్యావ్ టు మేక్ ఇట్ సక్సెస్ అయ్యిందంటే ఫినిష్. అటెవడో ఒక అతను అందవికారంగా ఉంటాడు, బాగోడు, హృదయ కాలేయం చేశాడా, పూర్ణేష్ బాబు 4-5 సినిమా చేసుకున్నాడా, సక్సెస్ అక్కడ. నాకు ఎవడో ఫోన్ చూసి చూడలేదు మరి ఏదేంటి అనమాట. అదేదో సైంటిఫిక్ టర్మ్ లాగా హృదయ కాలేయమేటి అని అన్నమాట. కాకపోతే బాగుందట. అదే తాటి మట్ట, ఇంకా ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు అతను. అయిపోయాడా మరి ఏం చేస్తా, ఒకటిగా ఒక సక్సెస్ ఫార్ములా. అటువంటి సినిమా డైరెక్ట్ చేసినోడే బేబీ. ఆ బ్యాడ్ నేమ్ వచ్చేస్తే పేరు కూడా మార్చుకున్నాడు అతను. సాయి రాజేష్ పేరు అది కాదు,
బేబీ డైరెక్ట్ చేసినట్టే అనుకుంటుంది, హృదయకాలు ఏమో ఏదో ఒకటి, వన్ ఆఫ్ ద ఫిలిం. అర్థమైందా? పేరు మొత్తం మార్చేసినట్టు అతని మీద ఆ బ్యాడ్ వస్తుందని. ఎందుకంటే తెలుసు అతనికి, మళ్ళీ అది ఇంటి మీద పడింది అనుకో, బేబీ అటర్ ఫ్లాప్ అయిపోతుంది. పేరు గీరు మొత్తం మార్చుకుని ఒక కొత్త అల్లు అరవింద్ మీద ఆధారపడి రిలీజ్ చేసి సినిమా కూడా చాలా బాగుండడం వల్ల హిట్ అయిపోయింది. అదేప్పుడు సో ఇక్కడ సక్సెస్ చేసుకున్న వాడిది ఎంత చేసుకుంటే అంత, దాని తర్వాత నీ ఇష్టం. వెదర పాతకాలపు వాళ్ళ ఇప్పుడు అప్పుడు వాళ్ళు కూడా చాలా మంచి మంచి డైరెక్టర్లు పోయారు, మంచి మంచి నిర్మాతలు కూడా అయిపోయారు. సక్సెస్ కాకపోతే ఇంకా సినిమాలు ఆడవాళ్ళే. ప్లస్ ఏమో ఎవరు తీయడానికి రారు, ఫైనాన్స్ ఇవ్వడానికి రారు. ఆ ఆర్టిస్ట్ సావిత్రితో పాటు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏరాళ్ళు ఒక్కటి పేరు తెలియదు. ఈ జనరేషన్ కంటే ఈ జనరేషన్ తెలియకపోయినా అర్థం ఉంది, మా జనరేషన్ కానీ తెలియాలి, మాకు కూడా తెలియదు. ఆ సావిత్రి గురించి, జమున గారి గురించి, వాళ్ళ గురించి, వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు. సో దీస్ ఆర్ ఆల్ ఎవ్రీథింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ బయట కూడా ఓన్లీ సక్సెస్ ఉన్న వాళ్ళు కూడానే వెళ్తారు జనాలు. అనుపడుకున్నావా లేదా ఇవన్నీ సెకండరీ థింగ్. ఏముంటాయి ఆ అమ్మాయిలకు ఉండే ఇబ్బందులు ఉంటాయి, దాని నుంచి తప్పించుకు రావడమే స్మార్ట్నెస్. అంతేగాని బాబు ఇలా ఉండాలి భయపడి పారిపోతే ఎలాగా? పారిపోకూడదు. అలా పారిపోతే సుహాసిని పెద్ద నటి అయ్యి ఉండేది కదా. మంచి ఫ్యామిలీ వచ్చినా ఇక్కడ ఏమి ఉండదు ఇక్కడ. నువ్వు మంచి ఫ్యామిలీ చెడ్డ ఫ్యామిలీ అదే అడిగేవాడు అడుగుతూనే ఉంటాడు. అర్థమైనప్పుడు మీకు పడుకునే వాళ్ళు పడుకుంటూనే ఉంటారు. ఇది నిరంతరంగా జరిగే పని ఇది. కాకపోతే సక్సెస్ ఉంటే నేను పడుకొని ఉంటుంది. వాట్ యూ డూ, వాట్ కెన్ యూ డూ? ఈ అమ్మాయి లేకపోతే సినిమా ఉండదనేది రోజులు కూడా కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు రేష్మగా పొజిషన్ కొంతకాలం పోతే అలాగ అయిపోద్ది, సక్సెస్ రేట్ పెరిగిపోతుంది అమ్మాయికి. ఏ విధంగా సమంతలాగా తనే ఉండాలి అంటారు. నాకు 20 కోట్లు ఇమ్మంటుంది, 30 కోట్లు ఇమ్మంటుంది. హీరోకి ఇస్తున్నారు కదా 100 కోట్లు, నాకు 100 కోట్లు ఇమ్మంటుంది. అర్థమైందా? ఇవ్వకపోతే మనం ఐడియా ఇస్తున్నమాట. సో సక్సెస్ ఉంటే ఏమైనా చేయొచ్చమ్మా. ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ కాదు. ఆ రోజుల్లో కొంత భయపడేవారు, చాలా సాంప్రదాయంగా ఉండేవారు కదా. ఇంకా 2 ఎడ్ల బండి మీద ఒంటెద్దు బండి మీద థియేటర్కి వెళ్ళే రోజులై. ఈస్ట్ గోదావరిలోను వెస్ట్ గోదావరిలోను ఆ పక్కన థియేటర్ ఉందంటే 5 కిలోమీటర్లు బండి వేసుకుని లోపల గడ్డి ఉంటుందన్నమాట. అందులో కూర్చుని ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, మళ్ళీ బంగారాలు అన్నీ ఉంటే డంగు వెళ్ళి ఆ రోజుల్లో మరి ఫ్యామిలీ గర్ల్స్ ఎలా వచ్చేవారు, వచ్చేవారు కాదు. కొంచెం డ్యాన్స్ ఓరియంటెడ్గా అన్నీ నేర్చుకునేవాళ్ళు వచ్చేవారు అని నేను విన్నాను. అంజలీదేవి గారు లాంటి వాళ్ళు, సావిత్రి లాంటి వాళ్ళు, ఎల్ విజయలక్ష్మి గొప్ప డ్యాన్సర్ ఆవిడ. అందుచేత ఇవి అన్నీ తెలిసి ఒక మంచి ప్రౌడ్, ఒక గర్వం ఉన్న ఆర్టిస్ట్ ఎవరు? భానుమతి గారు. ఆవిడ స్టూడియో కట్టింది, ఏ హీరో సరిపోయినంత విధంగా సంపాదించింది. డైరెక్టరు, సింగరు, యాక్టరు, ఎవ్రీథింగ్, ప్రొడ్యూసరు. ఆవిడలాగా చాలామంది ఉండలేరు. ఆవిడ డేర్ డెవిల్ భానుమతి గారు. అదేందా టాలెంటెడ్, సక్సెస్. అలా చాలామంది ఉంటారు. తమిళలో ఉన్న చాలా కృష్ణవేణి అని చాలా పెద్ద పెద్దలు ఉన్నారు. ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ కూడా ఈ ప్రక్రియ ఉంటుంది కదా, అది వీళ్ళని బట్టే జరుగుద్ది. పడుకోనంటే బలవంతంగా డేపు చేస్తాడు, దొబ్బే అంటాడు, దొబ్బే అంటుంది. అప్పుడు ఇప్పుడు ఒకటే, కాకపోతే ఎబుకబుల్గా ఉండి పైకి వచ్చారు చాలామంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నేను ఆ రోజుల్లో టైం మెషిన్ మీద వెళ్ళిపోయి చూస్తే కానీ నాకు అర్థం అవుతుంది కదా. నేను టైం మెషిన్ అవ్వడం కనిపెడితే దాని మీద నేను బ్యాక్కి వెళ్ళిపోయి సావిత్రి ఏం చేసింది, యమున ఏం చేసింది, ఏం చేసింది, అది తెలిస్తే కానీ తెలియదు కదా. అది తెలియకుండా మనం బ్లాబర్ చేయకూడదు. కాబట్టి డెఫినెట్గా ఇది అండర్స్టాండింగ్ మీద వెళ్ళిపోయేదే యాక్చువల్గా. అండ్ సక్సెస్ అప్పుడు ఇప్పుడు రేపు కూడా.